పశ్చిమాసియా భీకర యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత నెలలో కుదిరిన తాత్కాలిక సంధి పూర్తిగా ముగిసిపోయింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం సరికొత్తగా రెండవ విడత భారీ వైమానిక దాడులకు తెగబడింది. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి లాంటి హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరు దేశాలు శతవిధాల ప్రయత్నిస్తుండడమే ఈ తాజా దాడులకు ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడి కఠిన హెచ్చరికలు, ఇరాన్ రక్షణ దళాల ఎదురు దాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం మొత్తం ఇప్పుడు యుద్ధ భూమిని తలపిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. అమెరికా సైనిక దళాల సరికొత్త దాడులతో ఇరాన్ సరిహద్దులు దద్దరిల్లుతోన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ జరుపుతున్న దాడులను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా సైన్యం కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్లోని డజన్ల కొద్దీ లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో అమెరికా సైన్యం మొదటిసారిగా అత్యాధునిక సముద్ర డ్రోన్లతో పాటు యుద్ధ విమానాలు, నౌకలను ఉపయోగించింది. ఇరాన్ యొక్క క్షిపణి కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు అమెరికా సైనిక విభాగం ప్రకటించింది. ఈ దాడుల తీవ్రత కేవలం తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇరాన్ అంతర్భాగంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాలకు కూడా విస్తరించింది. అఫ్వాజ్, మహ్షహర్, డెజ్ఫుల్ వంటి పలు కీలక నగరాలపై అమెరికా క్షిపణులు పడ్డాయి. మహ్షహర్ నగరంలోని ఒక నీటి పంపింగ్ కేంద్రంపై జరిగిన దాడిలో ఒక భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా పలువురు పౌరులు గాయపడ్డట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడుల భయంతో పొరుగునే ఉన్న బహ్రెయిన్ దేశంలో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈ మొత్తం వివాదానికి హార్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరే ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో 20% ఈ మార్గం గుండానే వెళుతుంది. అయితే ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక తమ సరిహద్దు జలాల నుంచే వెళ్లాలి అని, శాంతి చర్చల్లో దీన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలి అని ఇరాన్ భావిస్తుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్న అమెరికా అధ్యక్షుడు జలసంధిలో నౌకల స్వేచ్ఛ రవాణాకు అడ్డుపడితే సహించేది లేదు అని హెచ్చరించారు. నిన్న రాత్రి ఇరాన్ను తాము ఘోరంగా దెబ్బతీశామని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఈ దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ యుద్ధాన్ని వెంటనే ఆపాలి అని కోరుతున్నప్పటికీ ఇరాన్ రక్షక దళాలు మాత్రం అమెరికాపై తమ ప్రతీకార దాడులు కొనసాగుతాయని స్పష్టం చేయడంతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. అగ్రరాజ్యం అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న ఈ ప్రతీకార జ్వాలలు కేవలం పశ్చిమ ఆసియానే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ తాజా సైనిక చర్యల నేపథ్యంలో రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.